ఎస్వికేపి కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలో ఎస్వికేపి డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026 జనవరిలో 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు జరగనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ కె రామచంద్రరాజు మరియు ప్రిన్సిపాల్ తెలిపారు. 1974లో ప్రారంభించబడిన కళాశాల నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నామని, పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొంటారని తెలియజేశారు. అలాగే ఈ స్వర్ణోత్సవాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మరియు రాష్ట్ర మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఆచంట శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ పలువురు పాల్గొంటారని తెలియజేశారు. సార్ వాయిస్ మొన్న తీసుకున్నారు ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడానికి నా పేరు రామచంద్రరాజు. నేను సెక్రటరీ కరస్పాండెంట్ ఆఫ్ ఎస్వికేపి అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అండ్ ఎస్వికేపి అండ్ పీతాని వెంకన్న జూనియర్ కళాశాల. ఈ కళాశాల రెండు కూడా 1974లో స్థాపించడమైనది. ఇప్పటికీ 51 సంవత్సరాలు నిండినవి. రేపు జనవరిలో 10, 11, 12 3 రోజులు కూడా స్వర్ణోత్సవాలు చేస్తున్నాం. దీనికి మీ అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న టీవీ ద్వారా. మొదటి రోజున ఆ కాలేజీ ఎలాగా 50 ఏళ్లలో ఈ పెనుగొండ గ్రామంలో ఎలా అభివృద్ధి చెందింది, ఇంత పైకి రావడానికి ఎవరెవరు తోడ్పాటు చేశారో వాళ్ళందరికీ కూడా తగు రీతిలో సన్మానం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులు సుమారు 150 మంది దాకా లెక్చరర్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర 200 రిటైర్డ్ పనిచేస్తున్న లెక్చరర్స్ ఉన్నారు. రెండు కళాశాలలో కలిపి సుమారు 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. మీరందరూ కూడా వాళ్ళతో వచ్చి ఈ వేడుకలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి రోజు అయిపోయిన తర్వాత రెండో రోజు ఆ ఓల్డ్ విద్యార్థులు వివిధ పట్టణాల నుంచి వివిధ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి 11వ తారీఖున ఏర్పాటు చేయడం అయింది. 12వ తారీఖున వ్యాలిడిక్టరీ ఫంక్షన్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్లో పాల్గొనడానికి మన గౌరవనీయులైన మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు ఇనాగరేషన్కి. అలాగే వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి మోషారాజు గారు, కందుల దుర్గేష్ గారు వస్తున్నారు. అందరినీ కూడా ఆహ్వానించాం. బట్ వీళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. అంచేత మీరందరూ ఈ వేడుకలో పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేస్తాం. అలా ముఖ్య గమనిక ఏమిటంటే ఈ ఫంక్షన్లో మన ఆచంట ఎమ్మెల్యే గారు శ్రీ పీతాని సత్యనారాయణ గారు, ఆయన మా కాలేజీలో గవర్నింగ్ బాడీ మెంబరు, ఈ కళాశాలకు ఓల్డ్ స్టూడెంట్. అందుచేత ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఫంక్షన్ అంతా కూడా జరుగుతుంది. Good afternoon. I am principal of SVKP and Dr. K.S. Raju Arts and Science College. Our college has been established in the year 1974. Since then, our college has been progressing leaps and bounds. By the support of the management, the efforts put in by the retired principals, retired staff and the present staff. So since then the student strength also has been increasing year by year. So it's reached its highest value in the history of the college, and presently there are 1600 students are pursuing their graduation as well as post graduation. So this development has been done by the strenuous efforts of the management and the faculty who have been working since then. And very soon the management has decided to celebrate Golden Jubilee celebrations in the month of January.
10th, 11th and 12th, 2026, because it has completed 51 years of academic excellence in higher education. So from this platform, I invite all the old students who have studied in junior college as well as degree college and PG colleges to, I'm inviting the old students to this Golden Jubilee celebrations and make it a grand success. Thank you all. We have been inviting to the Golden Jubilee celebrations our respected MLA of Achanta constituency, Sri Petani Satyanarayan Garu, and Central Minister Sri Srinivas Varma Garu, and other state ministers Sri Nirmala Ramanayudu Garu and Kandura Durgesh Garu. We have invited them to these Golden Jubilee celebrations. And in between we are conducting a seminar, educational seminar on 11th of this month. So for that I invited our respected Vice Chancellor of our affiliated university, that's Adikavi Nanna University, and respected Vice Chancellor of Central Tribal University, Vijayanagaram. So thank you all.